కోనాపూర్ సొసైటీలో అవినీతి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నాయకులు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ సొసైటీలో అవినీతి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్ రెడ్డిపై సొసైటీ డైరెక్టర్లు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో డైరెక్టర్లు మామిడి సిద్ధిరాములు, నందు మహిపాల్ రెడ్డి, గడ్డం సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగర్, షాదుల్లాలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పిఎస్సిఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి సొసైటీని అభివృద్ధి చేశానంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని వారు ఖండించారు. గతంలో దళిత సీఈఓ సిద్ధిరాములు నుండి డబ్బులు రికవరీ చేసిన దేవేందర్ రెడ్డి తన సామాజిక వర్గానికి చెందిన గోపాల్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 2,26,00,000 రూపాయల అవినీతి జరిగిందని అధికారులే తెలిపారని గుర్తు చేశారు. నిధుల దుర్వినియోగం చేసి కోర్టులను ఆశ్రయిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దమ్ముంటే గ్రామంలో రైతుల సమక్షంలో చర్చకు రావాలని సవాలు విసిరారు. రైతుల సొమ్ము తిని వారిని మోసం చేసిన దేవేందర్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. పత్రికా సోదరులందరికీ సాయంత్ర శుభములు. ముఖ్యంగా కోనాపురం సొసైటీ విషయంలో అధ్యక్షుల వారు కోనాపురం గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించాడు. ఎంతో మాజీ అధ్యక్షులు ఎంతో ఉన్నతంగా నడిపించారని చెప్పేసి వచ్చినటువంటి ఆ వార్తకు మేము ఖండిస్తూ ఆయన చేసినటువంటి అరాచకాల గురించి 2005లో ప్రెసిడెంట్గా అయిన తర్వాత 2010లో కోనాపురం సొసైటీలో 8 లక్షల రూపాయలు తన సీఈఓగా ఆయన అధ్యక్షుడు ఉండగా దుర్వినియోగం జరిగినది. సిద్ధరాములు అనే సీఈఓ ఉండగా ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే దుర్వినియోగం జరిగితే అట్టి రూపాయలను ఆయన 52 ఎంక్వైరీ చేయించి గ్రామ పరిధిలోనే గ్రామస్తుల సమక్షంలో మాట్లాడి ఆయనను దాదాపుగా గ్రామం నుంచి బహిష్కరణ చేసినంత పనిచేసి ఆయన భూమిలో బోర్డు వాతి ఆయన చెరుకును గాయత్రి ఫ్యాక్టరీకి అమ్మిపించి అట్టి డబ్బులు వసూలు చేసి ఆయనను ఉద్యోగంలో నుంచి తీసేసినాడు ఇదే ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి గారు. అట్లాంటి పనే 2019లో సీఈఓ ఉన్నటువంటి గోపాల్ రెడ్డి మీద ఆరోపణలు జరగగా గ్రామస్తులము డైరెక్టర్లు అందరం కలిసి తనకు విన్నవించుకున్న సొసైటీలో అక్రమం జరిగింది, నిధుల దుర్వినియోగం జరిగిందని తెలిసినా ఆయన పట్టించుకున్న పాపాన వెళ్ళలే. గతంలో నీవు మాట్లాడి గ్రామంలో సమస్యను పరిష్కరించినటువంటి అధ్యక్షుల వారు దేవేందర్ రెడ్డి ఆయన దళితుడు అయ్యేపటికే ఆయన పైన చర్య తీసుకున్నాడు. అదే ఈ సీఈఓ గోపాల్ రెడ్డి ఆయన తన సామాజిక వర్గం వ్యక్తి, తన దగ్గర వ్యక్తి కనుక ఆయన మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. కనుక డైరెక్టర్లమందరము జిల్లా అధికారులకు మేము ఫిర్యాదు చేయగా వాళ్ళు ఎంక్వైరీ జరిపినారు. 51 ఎంక్వైరీ ద్వారా వాళ్ళ యొక్క నిధులు దుర్వినియోగం జరిగినటువంటి విషయం బట్టబయలు జరిగింది. దానిని తను కోర్టులో వేసి అది తప్పు అని చెప్పేసి మాట్లాడబోతుంటే ఆ కోర్టులో మేమే గెలిచినాం, తిరిగి మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ జరపండి అని. ఆ రీఎంక్వైరీలో 1,60,00,000 జరిగినాయి. 1,60,20 అని కాదు, సంఘంలో దుర్వినియోగం అయినాయా లేవా, అందులో సీఈఓ తప్పు చేస్తే అధ్యక్షుల వారిది ప్రమేయం ఉండదా, తన హస్తం ఉండేపటికేనా 6 సంవత్సరాలు దాదాపుగా అవుతుంది. మేమెవ్వరం కూడా మేము మాట్లాడట్లేదు. ఎందుకు అని అంటే ఈ చర్యలు అధికారులు తీసుకుంటారనేటువంటి ఉద్దేశంతో మేము మాట్లాడట్లేదు. కానీ దేవేందర్ రెడ్డి చాలా ప్రగతి పదంలో ఉరికిపించిండు. 30 లక్షలు ఉన్నటువంటి సొసైటీని 40 కోట్ల వరకు తీసుకొని పోయింది అనేటువంటి వార్తను ఖండనిస్తున్నాం. 30 లక్షలు ఎస్ఏఓ లోన్ ఎస్బీఐ బ్యాంకు వారు మా రైతులకు 400 మందికి రుణాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాదాపు 6,70,00,000 రూపాయలు రుణాలు ఇవ్వగా 2019 వరకు 17, 18, 19 వరకు ఇంబ్యాలెన్స్ దాంట్లో జరిగినటువంటి నష్టం 1,30,00,000 రూపాయలు. ఇది దేవేందర్ రెడ్డి గారు ఆయన అధ్యక్షతలో జరిగినటువంటి ఈ దుర్వినియోగం. ఈ 1,30,00,000 రూపాయలు ఎంక్వైరీలో లేవు. ఈ పాయింట్ అది మాకు ఎట్లా తెలుసు అని అంటే కొత్తగా వచ్చినటువంటి బాడీ అక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి ఆయన సెలవుపై వెళ్ళగా ప్రెసిడెంట్ విజయలక్ష్మి ఉన్నప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంఘానికి నష్టం జరుగుతుంది, ఎస్బీఐ లోన్స్ ఎక్కువైతే ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఎక్కువైతే ఉంది అని డీసీసీబీలోకి మెర్జ్ కావడానికి మేము ఫిర్యాదు చేసుకోగా సంఘం తీర్మానం చేయగా
డిసిసిబి బ్యాంక్ అధికారులు ముగ్గురు వచ్చి గ్రామస్తుల సమక్షంలో పాత డైరెక్టర్లు కొత్త డైరెక్టర్ల సమక్షంలో వాళ్ళు పూర్తిగా 3 సంవత్సరాల ఎంక్వైరీ చేసిర్రు. 3 సంవత్సరాల 17, 18, 19 ఆడిట్ రిపోర్ట్ చూడగా ఇందులో 6,70,00,000 రూపాయలు మీరు లోన్ తీసుకుర్రు. కానీ ఈరోజు వరకు 1,30,00,000 రూపాయలు దీంట్లో లేవు. ఇట్టి రూపాయలు మీరు కడితే మేము మెర్జీ చేసుకోగలమని వాళ్ళు అందరి సమక్షాన చెప్పారు. అప్పుడే గ్రామస్తులు ఏమి సంవత్సరానికి సిఇఓ గోపాల్ రెడ్డి గారు సంవత్సరానికి 5 లక్షలు లాభం 10 లక్షల లాభం అంటే ఏమిటి అని అంటే అది మాకు బ్యాంక్ వాళ్ళు ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలని తప్పదీసారు. ఆ విషయాలను మేము మాట్లాడతలేము. 1,30,00,000 రూపాయలు ఆ రోజైతే ఈ రోజు వరకు 6 సంవత్సరాలు అయింది. ఇట్లాంటి నష్టం ఈ దినం వరకు కూడా ఇంట్రెస్ట్ 600 రైతుల పైన పడతా ఉంది. ఇది అదనంగా వారి మీద పడతా ఉంది. వీడికి సొసైటీ పూర్తి నష్టంలో జరిగింది. నేను చాలా పెద్ద పనులు చేసిన, ఘనకార్యాలు చేసిన అని పెద్దలుగా మాట్లాడుకునే ఒక కుర్చీ పోయి 50 కుర్చీలు అయినాయి. ఆ ప్రాపర్టీ పోయి నేను పెట్రోల్ పంపు దీని నుంచి కాదు, గోదాం అనేది గతంలో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు రుణమాఫీ చేయగా సంఘానికి వచ్చినటువంటి లాభం నుంచి సంఘంలో ఉన్న డిపాజిట్స్ గురించి గోదాం కట్టడం జరిగింది. ఇది వాస్తవం. కానీ షాపింగ్ కాంప్లెక్స్, పెట్రోల్ పంప్ నిర్మాణం వాళ్ళు వ్యక్తిగతంగా నిర్మాణం చేసిరు. ఎన్సిడీస్ లోన్ తీసుకొని వచ్చి సంఘంపై రుద్ది అదేదో గొప్ప పనులు చేస్తున్నామన్నట్టు రాసిరు. రైతుల నుంచి 20 పైసల రూపాయలు 10% వాళ్ళు షేర్ అమౌంట్ వసూలు చేయాలి. కానీ 20% షేర్ అమౌంట్ వసూలు చేసి అందులో రికార్డులో లేదు. అందులో డిపాజిట్ పేపర్ ఇచ్చారు, అందులో డబ్బులు లేవు. ఏమిది అని అన్నట్టుంటే ఎంక్వైరీ జరుగుతుంది కదా అని అన్నారు. ఎంక్వైరీ జరిగినటువంటి విషయం ఏంది? పెట్రోల్ పంప్ నిర్మాణం ఏ రీతిగా జరిగింది, షాపింగ్ కాంప్లెక్స్ ఏ రీతిగా జరిగింది, దాంట్లో ఇంజనీర్ గారి ప్రమేయం ఉందా, వారు లేకుండా ఎట్లా చేసుకున్నారు మీరు అనే దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. 1,60,00,000 రూపాయలు అయింది. ఇంత అయినా 6 సంవత్సరాలు జరిగిన చీటికి కూడా ఆయన మేము పొరపాటు చేయలేదన్న రీతిగా ఇంకా దాన్ని గుంజుకోబోతూ ఉండు, ఈ కోర్టు ఆ కోర్టు అంటూ ఉన్నాడు. కానీ గ్రామంలో ఎలుగబెట్టినటువంటి ఏందో అర్థం కాదు. 400 గ్రామాలకు మేలు జరిగింది అని అంటే ఒక్కసారి మీరు అందరు రండి, కోనపురం గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏందో చూద్దాం రండి. ఆయన తీసుకొచ్చినటువంటి లోన్లను మేమందరము ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారు మా భార్య బంగారం కుదబెట్టుకొని లోన్లు కట్టడం జరిగింది. మేము మా డైరెక్టర్లు ఉన్నటువంటి వారు అప్పు తీసుకొని వచ్చి ఎస్ఏఓ లోన్ ఇంట్రెస్ట్ కట్టడం జరిగింది. ఈ రోజు వరకు సంఘంకు న్యాయం జరగలేదు. 6 సంవత్సరాలు అవుతా ఉంది. ఎంత నష్టం జరుగుతూ ఉంది గ్రామంలో. అయినా ఒక పెద్ద మా గ్రామంలో పెద్ద మనిషి అని మేము అనుకుంటే న్యాయం జరగాలి. అదే ఎస్సీ దళితుడైనటువంటి సిద్ధరాములకు కూర్చుండబెట్టి ఆయన భూమిని ఎట్లనైతే అమ్మిపించినవో జరిగినటువంటి అక్రమం గురించి గోపాల్ రెడ్డితో నువ్వు మాట్లాడేది ఉండే. అయినా ఈ విషయాలు పూర్తిగా మేము మాట్లాడడానికి సిద్ధంగా లేం. అది సర్చార్జ్ నడుస్తూ ఉంది. 51 ఎంక్వైరీ ద్వారా మాకు జరిగినటువంటి జిల్లా అధికారుల ద్వారా మాకు తెలిసిన విషయం ఏంటంటే 1,60,00,000 రూపాయలు దుర్వినియోగం జరిగింది అని వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు ఏ రోజు ఫైనల్ చేస్తారో సర్చార్జ్ నడుస్తూ ఉంది. దాని విషయం నిన్న వచ్చినటువంటి దేవేందర్ రెడ్డి గ్రామంలో చాలా ఉపాధి చేసిండు, చాలా గొప్పగా చేసిండు అనే విషయాల గురించి వాళ్ళు మాట్లాడితే మాత్రమే మేము గ్రామంలో జరిగినది ఏందో మేము తెలియజేస్తూ ఉన్నాం. అయినా ఈ సొసైటీ ఈ రకంగా జరుగుతూ ఉంటుంటే సొసైటీలో జరిగినటువంటి పూర్తి అప్పు ఈరోజు వరకు కూడా ఉంది. అది ఒక రకంగా పక్క పెడదాం. గ్రామ నాయకత్వంలో 2001 నుంచి నీ నాయకత్వం వహించినావు, జడ్పీటీసీగా నీవు ఉన్నావు. నడు గ్రామంలోనికి వెళ్దాం. నీవు చేసిన పని, నీవు చేసిన అభివృద్ధి ఏందో. గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇచ్చినావా? ఎస్సీ మాదిగలకు నీవేమైనా చేసినావా? నువ్వు 1,25,000 రూపాయలు జడ్పీటీసీగా ఉన్నప్పుడు మాల కమ్యూనిటీ హాల్ కోసం 1,25,000 ఇచ్చినావు. మాదిగలకు 1 రూపాయి కూడా నువ్వు నేటి వరకు ఇవ్వలే. 2001 నుంచి ఇప్పుడు 26 వరకు ఏదో ఒక రీతిగా నాయకత్వం అయితే గ్రామంలో వహిస్తూ ఉన్నావు. హై స్కూల్ నిర్మాణం హనుమంతరావు గారి ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 2008 ఫౌండేషన్ ఇనాగ్రల్ ఆయనతోటి. గ్రామ పంచాయతీ హనుమంతరావు గారి ఫౌండేషన్ అండ్ ఇనాగ్రల్. పిహెచ్సి సబ్ సెంటర్ హనుమంతరావు గారి ఫౌండేషన్ ఇనాగ్రల్. సొసైటీ బిల్డింగ్ ఆయన ఆధ్వర్యంలోనే. మీరు చేసినటువంటిది ఏందో చెప్పండి. గ్రామంలో స్కూల్ మాసాయిపేట విఠల్ రెడ్డి, ఇప్పుడు ప్రజెంట్గా రోహిత్ రావు గారు, నీవు సొంత గ్రామంలో పుట్టి నిన్ను నమ్ముకున్నటువంటి తాండాకు 1 కిలోమీటర్ తాండాకు అప్రోచ్ రోడే ఉంది 20 ఏళ్ళ కోలే. ఇంతవరకు కూడా దాన్ని నువ్వు పెట్టుకోలే. మేము అందరం నీ మనుషులుగా ఉన్నా
నీవు గ్రామానికి ఏం చేయలే అది నిదర్శనం కనబడతా ఉంది. 1 కిలోమీటర్ ఎవరికి చెప్పినా ఏ ప్రొసీడింగ్ ఇచ్చినా ఉత్తగా ఏమన్నా కాంట్రాక్టర్లు వేసేవాళ్ళు. కానీ నీకు అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన ఉంటే కదా మేము ఇంతవరకు మాట్లాడలేకపోతా ఉన్నాం. ఈరోజు రోహిత్ రావు గారు గ్రామం వెనుకబడిపోయింది, నష్టం జరిగింది అనే ఉద్దేశంతో 1 కిలోమీటర్ రోడ్డు డాంబర్ రోడ్డు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది ఈరోజు మనమందరం కలిసి వెళ్దాం వరకు నడుస్తూ ఉంది. అక్కడ నుంచి పెద్ద తాండాకు పీడబ్ల్యూ రోడ్ వెంకటాపురం నుంచి స్ట్రీట్ లైట్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. చిన్న తాండాకు స్ట్రీట్ లైట్లు ఇవ్వడం జరిగింది. 40 మందిని వాళ్ళు భూములు మన్మోహన్ సింగ్ గారు ఇస్తే వాళ్లకు దళితులకు ఇస్తే నీవు నాన్ డిఎస్ కింద పెట్టించినావు. వాళ్ళ భూములను కొత్త పాస్బుక్లు ఇవ్వనీయలే. ఇదే విషయమై గౌరవనీయులు హనుమంతరావు గారు, రోహిత్ రావు గారు, కలెక్టర్ రాజశ్రీ గారికి వచ్చి వాళ్ళ భూములు వాళ్ళకు ఉన్నాయి, తిరిగి నూతన పాస్బుక్లు ఇవ్వండి అని అంటే మళ్ళీ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది దళితులకు. మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పండి. మేము చిన్న నోట అని పెద్ద నోట వాడడం ఏంది? నువ్వు చాలా పెద్ద గొప్ప చేసిన అని మేలన్నాడు. కోనపురం వచ్చి మాట్లాడదాంపా. మీరు మాట్లాడడం కాదండి, మేము గౌరవిస్తూ ఉన్నాం ఈ పార్టీ కూడా. అది నిజ నిర్ధారణ చేసేయండి. అదేదో పైసలు కట్టి 2022లో మీ ఇంటికి వచ్చిన గ్రామం అంతా జరిగినటువంటి విషయాన్ని చింతిస్తున్నా. నేను కట్టుకుంటా అని మాట్లాడిరు. ఈ రోజు వరకు కోట్లు పెట్టుకుంటా దాటేస్తారు. మీరు ఏమైనా చేయండి. నిన్ను పుట్టించిన ఊర్లో మా రైతులందరికీ నీ అప్పు కట్టమంటే మేము కడతాం. గతంలో కూడా 2008-9లో కూడా నీ వ్యక్తిగత అప్పులను కూడా 20 లక్షల రూపాయలు నేను ఫ్లోవెల్ కిష్టారెడ్డి గారికి కట్టిన. పుట్టి యాదగిరన్న గారు ఆధ్వర్యంలో మీరు మోటార్లు తీసుకుపోన్నావు, మోటార్లు తీసుకొని పోయినావు. ఈ రోజు వరకు కూడా నువ్వు రూపాయి ఇయ్యలే. మాకు నీ బాకీ ఏ రుణానుబంధం ఉందో నీ అప్పు తెరిపిన. 2020లో ప్రజల కోనపురంలో నీ అప్పు నేను ఇస్తా అని మాట్లాడినావు. ఇంతవరకు కూడా ఇవ్వాలి. ఏమైనంటే నన్ను రోడ్డుకి వేసిండు కదా, నేను ఎక్కడ ఇవ్వాలి? ఇట్లా దళితులు అంటే నీకున్నటువంటి పక్షపాతం. మేము నిన్ను ప్రేమించినాం మా గ్రామ నాయకుడని. నువ్వు మాకు చేసిన మేలేంది? దళితుడైనటువంటి సిద్ధరాములను భూమి అమ్మిపించి వసూలు చేసినావు. అదే పని ఈయన కింద చేయి. నీ సామాజిక వర్గమైనా పెట్రోల్ పంప్ ఎక్కడ నిర్మాణం చేసినావు? గ్రామంలో స్థలం ఉండగా నీ సామాజిక వర్గంకు చెందినటువంటి భూమిలో నిర్మాణం గావించినావు. ఏమైంది అది? దాంట్లో లీజ్ ఎందుకు పెట్టించినావు? అది ఏమవుతుంది? దాని మీద నీ పేరే ఉంది ఈ రోజు వరకు కూడా. దయచేసి ప్రజలు గమనిస్తుర్రు, మీరు ఏం చేసిర్రు అని గమనిస్తుర్రు. మేమేమనుకో ఈ రోజు వరకు కూడా ఇంకా మేముతోటి ఇట్లా కాదని మాట్లాడతలేము. మీరు ఇంకా తగ్గించుకొని రైతుల పక్షాన క్షమాపణ చెప్పి ఆ రుణాన్ని ఎంతవరకు అది కట్టాల్సిందో కట్టియండి, లేకపోతే కట్టిపియండి. అధ్యక్షులు ప్రమాదం ఎంతో జరిగిందని మీరు అధ్యక్షులు అయితే మేము యునానిమస్ ఇవ్వాలి గ్రామం అంతా, అన్ని పార్టీలో కూర్చొని. నీవు ఒక దళితులు ఎస్సీ సర్పంచ్ వస్తే వాళ్ళందరూ కూర్చుండబెట్టి నువ్వు మాట్లాడవు, మీరు ఇష్టం వచ్చింది చేసుకుంటారు. ఎస్టీలు వస్తే మీరు మాట్లాడుకోరంటారు. వాళ్ళు పోటీ పడి లక్షలు ఖర్చులు పెట్టుకోవాలి. మీరు మా నాయకుడు ఇది మీరు చేసేది ఏమండి? మా గ్రామంలో అభివృద్ధి అని మాట్లాడుతారు. ప్రజలందరూ వచ్చి చూడండి ఏం జరుగుతుందో. ఇప్పుడున్నటువంటి రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏందో చూడండి. గతంలో జరిగినటువంటి 20 సంవత్సరాల నాయకత్వంలో అభివృద్ధి ఏందో చూడండి. దయచేసి ఈ విషయాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. నేను ఎవరిని వ్యక్తిగతంగా కించపరచట్లేదు, ఎవరిని అనట్లేదు. ఈ రోజు వరకు కూడా ఎంక్వైరీ ఉందనే ఉద్దేశంతో మాత్రమే మేము ఎక్కడ కూడా నోరు మెదపట్లేదు. కానీ ఇందులో తమరి హస్తం ఏముందో, ఏం గొప్పతనం చేసుకోవాలనుకుంటున్నావో, చాలా మంచోడు అని పేరు తెచ్చుకొని అక్కడ ఏమైనా ఆ ఎంక్వైరీలో ఏమైనా మంచి పేరు తెచ్చుకొని వాళ్ళకెళ్ళి స్కిప్ కావాలని తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఏమో. కానీ ఒక చెక్ పవర్లో తప్పు డబుల్ చెక్స్ జరిగినాయి అని అంటే అందులో 2 సంతకాలు ఉన్నాయి. అది గ్రహించాల్సినటువంటి విషయం పెద్దలు. కాబట్టి పార్టీ కూడా ఈ విషయంలో ఎంత నష్టపోయిందో మీ ద్వారా అది జరిగింది. మాకు అవసరం లేదు మీ పార్టీ, మీ గురించి మేము ఎవరి గురించి మేము మాట్లాడలేదు. వ్యక్తిగతంగా గ్రామంను విపరీతమైన అభిప్రాయంలో నడిపించింది అని అంటే శూన్యము అని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ ఉన్నాను. వచ్చిన ప్రకటనకు మేము ఖండిస్తూ గతంలో ఉన్న చైర్మన్ దేవేందర్ రెడ్డి గారు చైర్మన్ వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఒక గోపాల్ రెడ్డి అనేట ఆయన సీఈఓని పెట్టుకొని ఫస్ట్ మేమేమన్నామంటే అన్ని మాకు ఛార్జీ తీసుకున్నప్పుడు అన్ని తప్పుడు లెక్కలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎలాంటి సిగ్నేచర్ పెట్టకుండా నామమాత్రం పేపర్ ఇచ్చారు. మేము అక్కడ పోయి ఎంక్వైరీ చేసుకుంటే పెట్రోల్ పంపులలో 26 లక్షలు ఫ్రాడింగ్ ఉంది, డీజిల్ దాంట్లో ఫ్రాడింగ్ ఉంది, ఫర్టిలైజర్లో కూడా 14 లక్షలు ఫ్రాడింగ్ ఉంది. ఇవన్నీ ఫ్రాడింగ్ ఉన్నాయని చెప్పేసి మేము ఎంత చెప్పినా దేవేందర్ రెడ్డి గారు పట్టించుకోలేకపోతే మేమేం చేసినాము, డీసీఓ జిల్లా అధికారి డీసీఓ గారి దగ్గరికి వెళ్ళాము. డీసీఓ దగ్గరికి వెళ్ళే వరకు
ఏమైంది అక్కడ ఈ అంతా రిపోర్ట్ ఎంక్వైరీ చేస్తే ఇంచుమించుకు 70-80 లక్షలు ఉంటుందని మేము 70-80 లక్షల మీద అలిగేషన్ పెట్టినాం. కానీ ఆ 51 ఎంక్వైరీ అని పెడితే 2,26,00,000 రూపాయలు ఫ్రాడింగ్ వెళ్ళింది. ఆ 2,26,00,000 ఫ్రాడింగ్ వెళ్ళిందని మేము ఆర్టీఐ ద్వారా ఉడక లెటర్ తీసుకున్నాం. 2,26,00,000 రూపాయలు ఫ్రాడింగ్ నువ్వు చేసినావు, ఊరుకు చేసిన ఉపకారం ఏం లేదు. 690 మంది రైతులది వాళ్ళ మిత్తిలు కట్టుకుంటా భార్యల పేరు మీద భార్యల పుస్తలు అమ్ముకొని వాళ్ళు ఇంట్రెస్ట్ కడితే ఆ భార్యల పుస్తలు అమ్ముకున్న పైసలు నువ్వు దొంగతనం చేసి ఒక ఊరుకు పెద్ద మనిషిపై ఉండి ఊరుకు ఎలాంటి న్యాయం చేయకుండా ₹1 ఖర్చు పెట్టకుండా రైతుల పుస్తలు అమ్ముకొని దొంగతనం చేసి నువ్వు ఇవాళ బయటకు వెళ్ళినావు. అది కాన్సెన్స్ మొత్తం తెలుసు. ఇవాళ ఏడపాయ కాడ ఎంత దొంగతనం చేసినావో అది కాన్సెన్స్ మొత్తం తెలుసు. మెదక్లో కూడా నువ్వు ఎంత ఏది మన డైరీ ఫామ్ అని చెప్పేసి ఎంత స్ప్రాడ్ చేసినావో అది ప్రజలకు మొత్తం తెలుసు. నీ పార్టీ వాళ్ళే గతంలో కూడా ఛాలెంజ్ చేసి నీ మీద చెత్త కట్టి అయినా నువ్వు ఎప్పుడైనా కమిషన్దారు నువ్వు ఒక ఫ్రాడింగ్ వ్యక్తి అని మాకు తెలుసు. కానీ దీని మీద మేడమైన పద్మా దేవేందర్ రెడ్డి గారు కూడా మరి నిన్న మొన్న మేము చూస్తున్నాం రైతుల కోసం అంటుంది. ఆయన దొంగ కాబట్టి ఆయన కోసం ఎన్నడూ మాట్లాడతలేదు. నిజమైన వ్యక్తి నా భర్త అని చెప్పి ఆమె ఎందుకు మాట్లాడతలేదు? ఆయన దొంగ అని ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ఎన్నడూ కూడా ఆయన కోసం మాట్లాడతలేదు. అవును నిజమే అని చెప్పేసి రైతులను కూర్చుండబెట్టి డీసీఓని కూర్చుండబెట్టి ఎంక్వైరీ ఆఫీసర్లను కూర్చుండబెట్టి నిజాలు నిర్ధారణ ఏందో అని తేల్చుకోవాలని ఆమె ఒక బాధ్యత వాళ్ళ వ్యక్తి కాదా కాన్సెన్స్లా? ఆమె ఎందుకు మాట్లాడతలేదు? నా భర్త అసంటోడే కాబట్టి నేనేం మాట్లాడాలని ఆమె పెదవి విప్పుతలేదు. మా ఉద్దేశం ఏంటంటే ఆ 2,26,00,000 సరే సెకండ్ ఎంక్వైరీలో కూడా 1,67,00,000 వచ్చింది. ఆ 1,67,00,000 ఎందుకు వచ్చిందంటే కొన్ని వేసిన ఫైన్లు వీళ్ళు వాళ్ళు ఆ అధికారులు ఎలా తీసేసారో తెలియదు. కొన్ని తీసేసి 1,67,00,000 రూపాయలు కూడా వాళ్ళు ఇప్పటికి కూడా లెటర్ ఇచ్చారు. దాన్ని కూడా మేమేమంటున్నాయి, రైతుల సొమ్ము తిని ఎక్కడెక్కడ నువ్వు ఆస్తులు సంపాదించుకున్నావు ద్వారా నువ్వు కావాలనుకుంటే కట్టి ఆ సొసైటీని కాపాడుతామని మేము అనుకుంటే నువ్వు కన్న ఊరులే దోషేసినావు. కాన్సెన్స్ మొత్తం భ్రష్టు పట్టించినావు. ఇంకా ఎడగబోతావు. ఇంకా అంటే గతంలో ఉన్న సీఈఓ ఒక ఎస్సీ క్యాండిడేట్ అయితే ఆయన చెరుకు కొట్టుకుంటే గాయత్రి ఫ్యాక్టరీ ఓనర్తో మాట్లాడి ఆయనకు బిల్లు ఇప్పేయకుండా నువ్వు ఊళ్ళో నిలబెట్టి వసూలు చేసినావు. మరి నువ్వు ఇవాళ నువ్వు ఇంత 1,60,00,000 రూపాయలు నువ్వు నీ సీఓ ఇద్దరు కలిసి ఫ్రాడ్ చేసిన మేము అంటున్నాం. మీ ఇద్దరు కలిసి ఫ్రాడ్ చేసిన పైసలను మరి నువ్వేదో 1-3 సుట్లు ఇది అనుకుంటూ అది అనుకుంటూ కాలయాపన చేస్తున్నావు. చూస్తున్నాం. మేము కూడా ఒక టైం చూస్తాము. 600 మంది రైతులను పోతాము, డీసీఓ ఆఫీసును ముట్టడిస్తాము. మా ఎమ్మెల్యే సహకారం తీసుకొని మేము మా మినిస్టర్ ఉన్న వ్యవసాయ శాఖ మినిస్టర్ దగ్గర పోతాము. నిన్ను ముక్కు పిండి వసూలు చేసి కట్టించేదాకా మేము నిద్రపోము. మా 600 రైతు కోనాపూర్ రైతులకు న్యాయం చేసేదాకా మేము నిద్రపోము. మీరు ఏదో మేము ఇప్పుడు నేను ఎంత పెద్ద ఘనకార్యం చేసినా నువ్వు పేపర్ స్టేట్మెంట్ వేసుకున్నంత మాత్రాన అది ప్రజలు నమ్మరు. మా రైతులు ఊరోళ్ళు మాత్రం నమ్మరు. బయట వాళ్ళు నమ్ముతుండొచ్చు కానీ మా ఊరోళ్ళు నమ్మేటోళ్ళు లేరు, నమ్మే ప్రసక్తే లేదు. దయచేసి నిన్ను మాత్రము కట్టెచ్చేదాకా నీ వెనుక మేము మీ పడతాం నిన్ను ఊర్లో కూడా కడుగు పెట్టలేకుండా తరిమి కొడతాం బిడ్డ ఖబర్దారని చెప్తున్నాం.